మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్రంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కూటమి పార్టీల కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే కారణం ఏమిటంటే ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి బెదిరింపులు లేకోకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలోకి వెళ్ళి భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎక్కడా ప్రయత్నం చేయలేదు. ఉదాహరణకి అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరిపెట్టుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరికీ కూడా అని చెప్పేసి మనం చేస్తాం. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా 80-90% ఈ సంవత్సర కాలంలో, అంటే ఈ మొత్తం ఆగస్టు లోపలే అన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అదేవిధంగా అభివృద్ధి కూడా దాదాపు 9.5 లక్షల కోట్లకి ఎంఓయూలు చేసుకున్నారు. దాంట్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు భూమి పూజ చేయటం కానివ్వండి, యాక్టివిటీ స్టార్ట్ చేయటం కానీ జరిగింది. వాటి ద్వారా 2027-28 కల్లా ఈ రాష్ట్రంలో 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మెగా డిఎస్సి కానివ్వండి 16,637 ఉద్యోగాలు, అదేవిధంగా పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక రిక్రూట్మెంట్స్ ఇవన్నీ కూడా చేసి ఉద్యోగ అవకాశాలని ఎక్కువగా ఇవ్వాలి అనే లక్ష్యంతో యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి చేయగొడుకుంటాం కాకుండా మన రాష్ట్రంలో ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్స్ అవుతున్న పిల్లలకి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు, మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా పోలవరం, అమరావతి, ఇంకా అనేక గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తే వాటన్నిటిని కూడా పూర్తి చేసి రాష్ట్రంలో సాగులోకి ఎక్కువగా ఏకరేజీని తీసుకురావాలని చెప్పేసి రైతులకి తోడుగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. మరి ఒక పక్క ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమల పెట్టుబడులు ఇవన్నీ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటే, ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కుతంత్రాలు, అంటే ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పాడు చేయడానికి, ఈ రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ కానివ్వండి, ఇటువంటి ప్రతిపక్షం ఉంటే ఇక్కడ మనం పెట్టుబడి పెడతాం అనవసరం అనే భావన కలిగించడానికి, తద్వారా పెట్టుబడులు రాకపోతే ఉద్యోగాలు రావు, పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే మేము రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఒక కుతంత్రపు ఆలోచనతో ఏ విధమైన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. రైతులు పరామర్శకు వెళ్ళారు. ఆ రైతులకు సంబంధించి పొగాకు రైతులకి 22 కోట్ల కిలోలు ప్రభుత్వమే కొంటుంది. ఎప్పుడు గతంలో ఎక్కడా లేని, ఇప్పుడు లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. 5 సంవత్సరాలు వైసీపీ కూడా ఉంది కదా, ఇప్పుడన్నా పొగాకు కొనుగోలు చేశారని అడగండి. అదేవిధంగా కోకోకి 50 రూపాయల కిలోకి ఇచ్చి మరి కోకోని కొనే పరిస్థితి. మరి అదేవిధంగా మరి మ్యాంగో 4 రూపాయలు అదనంగా ఇచ్చి ఈ కార్యక్రమాలు ఎప్పుడన్నా చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కేవలం ఏదో రాజు వేడలే రభసకు అన్నట్టు అక్కడ రభస సృష్టించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటమే కాకుండా ఇంకోటి కూడా బాధాకరం ఏంటంటే ప్రజాస్వామ్యంలో స్థానం లేని పదాలని రపరప నరుగుతాం, అదేవిధంగా ఎవడడ్డొచ్చినా తొక్కేస్తాం. ఇటువంటి భావన తీసుకెళ్తే ఎవరైతే యువకులు ఇటువంటి దారి పడతారో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ఇంకోటి ఏంటో మరి పెద్ద వాళ్ళు కూడా బొత్స సత్యనారాయణ గారు అటువంటి వాళ్ళు కూడా సీనియర్ నాయకులు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ రాష్ట్రం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వం పనిచేస్తుంది, వ్యవస్థలు పనిచేస్తాయి. మీలాగా వ్యవస్థలను విధ్వంసం చేయము. కానీ రెడ్ బుక్ అంటే భయం ఎందుకంటే మీరు చేసిన పాపాలు, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన దోపిడీలు మీ మనసులో ఉన్నాయి కాబట్టి ఆ బుక్ అంటే మీకు ఒక భయం కలిగింది తప్పితే మీలాగా రాజిరెడ్డి రాజ్యాంగం అంటే మీరు సంతోషపడ్డారు. కానీ మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటే సంతోషపడతలా, నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. మా రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే. రెడ్ బుక్ ఏదైతే ఉందో మీరు చేసిన
అకృత్యాలు కానివ్వండి, మీరు చేసిన అఘాయిత్యాలు కానివ్వండి, మీరు చేసిన దోపిడీ కానివ్వండి, మీరు చేసిన హింస హెరాస్మెంట్ కానివ్వండి, వాటన్నిటికీ సంబంధించి చట్టం తన పని తాను చేసిపోతుంది. అందుకని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ రెడ్ బుక్ని పెట్టుకుని ఇది చేయని కూడా చెప్పదని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైతే తప్పులు చేయలేదో, పాపం చేయలేదో, లేకపోతే అరాచకం చేయలేదో వాళ్ళకి నిరభ్యంతరంగా హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.